సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అధికారంలో ఉండే సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపలేకపోయారని, కానీ నేడు ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఆకాంక్షల మేరకు రాహుల్ గాంధీ ఆలోచన విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రజలకు ప్రజా పాలన అందించడం జరుగుతుందని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తదుపరి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆనాడు పరిపాలనలో ప్రభుత్వంలో భాగస్వామ్యం కానిటువంటి సందర్భంలో ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రత్యేక చొరవతోటి తెలంగాణ 17వ తేదీన ఈ భారతదేశ ప్రభుత్వంలో విలీనమైనటువంటి సందర్భంలో మొదటి నుంచి కూడా ఆ త్యాగాలను ఆనాటి సందర్భాన్ని ఈ తరం ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే అధికారికంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతూ తెలంగాణ సిద్ధించిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఈరోజు పరిపాలన బ్రహ్మాండంగా సాగుతున్న సందర్భం. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 8 లక్షల కోట్ల అప్పుతో ప్రతి నెల 6,000 వడ్డీ అసలే కట్టే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాట సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తూ దేశానికి స్వాతంత్రం వచ్చిన తదుపరి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆనాడు పరిపాలనలో ప్రభుత్వంలో భాగస్వామ్యం కానిటువంటి సందర్భం